మనోడు అసలు కనీసం బాండ్ పేపర్లు తీసుకోదు. మీ అక్కడ వాళ్ళిద్దరు పిల్లల దగ్గర బాండ్ పేపర్లు రాయించాడా ఎవరికండి? వాళ్ళ తల్లిదండ్రులు? వాయిస్ వినిపించట్లేదు సార్ మీది. వాయిస్ కట్ అయిపోతుంది. ఎవరితోనండి? అక్కడ బాండ్ పేపర్ రాయించాడా తల్లిదండ్రుల దగ్గర? మీరు ఇలాగ అమౌంట్ ఇదే అని ఏదైనా బాండ్ పేపర్ ఎటువంటిదైనా రాయించాడా అక్కడ? మాకు అలాంటి ఏం తెలియదు సార్. తెలుస్తుందండి. తమ్ముడు నా మనీ రాత్రి నీకు చాలా ట్రై చేసాం, ఓకేనా? చెప్పాను కదా నేను కొద్దిగా బ్లడ్ మోషన్స్ అయ్యి చెప్పాను కదా, కొద్దిగా రాత్రి పడుకుండిపోయి ఉంటాను. ఉదయం లేకపోతే కాళ్ళు ఎందుకని మీ వీడియో చూసి అందుకే వెంటనే నేను కాంటాక్ట్ అవుదాం. ఈ లోపు మీరు లైవ్ పెట్టారు. చూస్తున్నావా ఎంతమంది వస్తున్నారో బయటకి ఇప్పుడు? అది అనే ఎంత దారుణమైన పేరెంట్ దగ్గర నేను మాట్లాడకుండా, అంటే పేరెంట్ కి నాకు కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళ దగ్గర నన్ను బ్యాచ్ చేయడం అది ఎంత వరకు కరెక్ట్ అని? అది చిన్న అవకాశం అని చెప్పండి. నిన్న బెల్లంపల్లి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడిన వీడియో అంతా అన్ని వాళ్ళకి ఇచ్చాడు. మా సైడ్ నా ఫాలోవర్స్ మొత్తం అందరూ ఒకటే క్లారిటీ, నువ్వు బైక్ అమ్మేవా మనోడు అమ్మించాడా? నేను అమ్మాను, నేను ఇచ్చేస్తాను అన్నాను. లేదు ఇప్పుడు ఒకటనే మననే నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు జనాలందరికి వచ్చినా కూడా అదంతా నీతో మనోడే చేయించాడు అన్నట్టుగా అనుకుంటున్నారు అందరూ. అటువంటి మైండ్ ఆయిందే. ఒక మాట నేనేమనుకున్నాను తెలుసా? బండి అమ్మేసి అంత చక్కగా పేరెంట్ డబ్బులు ఇచ్చేద్దాం, ఆ బండి ఆ రోజు బాబు ఎక్కినని నాకు కూడా మనశ్శాంతిగా అనిపించలేదు. ఆ 10 రోజులు నాకు సరిగ్గా నిద్ర లేక నేను ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా బాబు ఆలోచన ఎక్కువ వచ్చేది నాకు. నేను ఏం చేశానంటే, నేను ఇచ్చేద్దాం అని చెప్పేసి బండి ఇచ్చేసి నా ప్లాటినం తీసుకున్నంత ఉత్తమం లేదనుకున్నాను నేను. కానీ బండి ఇచ్చిన డబ్బులు కూడా పేరెంట్ దగ్గరికి వెళ్ళి తీసేసుకున్నా చూడు, అది నాకు నచ్చట్లేదు అసలు. నువ్వు అమ్మిన డబ్బులు తీసుకున్నాడా? మళ్ళీ నువ్వు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తీసుకున్నాడు అక్కడ నుంచి? తర్వాత తెలిసిందనియా నాకు, ఇప్పుడు తెలుస్తుంది. నిన్న పేరెంట్ కాల్ అని మీరు చెప్పారా వస్తున్నారని. దాని ముందు నేను పేరెంట్ తో కాల్ చేసి మాట్లాడాను. నాకు డీటెయిల్ గా చెప్తున్నారు, మనీ ఇలా జరిగింది మనీ అండి మీకు నాకు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల. అలాగే నవీన్ కూడా అన్నారంట, ఏమనుంటే మనీతో మాట్లాడొద్దు, మీరు మనీతో మాట్లాడితే అడుగుతారు, వద్దు ఆడు తాగబోతాడు, అది ఇది అన్నాడంట. అంటే ఏంటి? నిజం తెలిస్తే నేను అడుగుతాను కాబట్టే కదా అతనితో అలా చెప్పించాడు. అతని దగ్గర అలాగే అన్నాడు. అంతేగాని అప్పుడు ఎవరు చేసిందన్నా తప్పే, తప్పని తేలితే అడగడం తప్ప? మొన్నటిదాకా నవీన్ అని చక్క మంచి చేశాడు కాబట్టి నేను ఆ వీడియోలకు కూడా కొలాబులు ఇచ్చాను. కానీ ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తున్నాను? తప్పు ఉంది అతని వైపు, తప్పు అడగాలి మనం. ఒకసారి ఇప్పుడు వాళ్ళ ఇంటికి నిన్ను పిలిచి ₹1,00,000 అమ్మ ఇద్దరు క్యాష్ ఇచ్చారు కదా? ఎవరెవరెవరు? వాళ్ళ అమ్మగారు ఇద్దరు నీకు క్యాష్ ఇచ్చారా ఇంటికి పిలిచి? అవునవును. అది స్క్రిప్టెడే కదా? అది స్క్రిప్టెడ్ అని నేను పట్టుకెళ్ళి ఇవ్వడమే. నేను అదే చెప్తున్నాను, నేను పట్టుకొని వెళ్ళి ఇవ్వడమే. ఇప్పుడు అని కాదు. నేను ఒక మాట అడిగానని, నవీన్ పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాం కదా, పేరెంట్ ఏం చేస్తున్నారు అంటే, ఇంపాక్ట్ గురువులు వేసేస్తారు మని, ఇంపాక్ట్ గురువులు వేసేస్తారు మని అన్నారు. నన్ను అడిగితే నన్ను అడిగితే కనుక నేను పక్క అడిగేస్తాను, అందులో మొగమాటమే లేదు నాకు ఏం తెలిసినా సరే నేను అడిగేస్తాను. ముందు నుంచి ఏంటంటే అతను మంచి పనులు చేసేవాడు కదా, చాలా మందికి హెల్ప్ చేశాడు కదా. అలా మనిషి ఒక మాట మెయిన్ ₹1,00,000 నీకు ఇచ్చి పంపించి బదులు మనోడే తీసుకొచ్చేవచ్చు కదా, ఫేవర్ వచ్చిందంటండి ఆ పిల్లలకి అంటిపోద్దంటది మనోడు పట్టుకెళ్తేనే. ఆ వీడియోలో విన్నాం మేము. అంటే నాకేమని చెప్పేవారు అనుకున్నాం, పట్టుకెళ్ళి ఇవ్వమని అనేవారు. నేనేం చేసుకోను, ఎలాగో పట్టుకెళ్ళి ఇస్తున్నారు కదా, జనాలకు కూడా తెలిస్తే జనాలు కూడా బాబుకి ఎంతో కొంత హెల్ప్ చేస్తారు, బాబుకి కూడా హెల్ప్ఫుల్ అవుద్ది అనే ఉద్దేశంతో నేనున్నాను తప్పితే అదంతా స్క్రిప్టెడ్ ఇవన్నీ తెలిస్తే నేనెందుకు చేస్తానని. నిజమనేది ఒక రోజు రాయొచ్చు, 2 రోజులు రాయొచ్చు. కానీ మాకు పళ్ళు ఉన్నాయి. చిన్న మాట, ఫైనల్ గా ఒకటే చెప్తున్నా అన్న, మాకైతే న్యాయం కావాలి. దానికోసం ఎక్కడికి రావడానికైనా ఏం చేయడానికన్నా మేము రెడీ. నాకు జనాల డబ్బులు ఎవరితో నాకు అనవసరం. నా నుంచి జరిగింది నాకు న్యాయం కావాలంతే. అది ఒకటే మీరు చేసి పెట్టగలరంటే చెయ్యండి, లేదంటే మేము మా పీసీకి వెళ్ళాం ఆల్రెడీ, మేము తీసుకుని వెళ్తున్నామండి. లేదు, నేను స్టాప్ చేయను. ఒక క్వశ్చన్ చెప్తా, నేను మీరు ఏం చేసినా నేను స్టాప్ చేయను. నాకు ఆ రైట్స్ లేవు చెప్పడానికి కూడా. మీ దగ్గర ఎంతవరకు నిజం ఉంది అన్న తెలుసుకోవడానికి నేను ఇప్పుడు ప్రెసెంట్ మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. మీరు నాకు పొద్దున ఫోన్ చేసి ఇలా జరిగింది బ్రదరు, మీ వీడియో నైట్ చూసాను, ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా జరిగింది, నేను బయట చెప్తాను అని చెప్పేసి మీరు అన్నారు కాబట్టి మిమ్మల్ని నేను లైవ్ లో పెట్టాను. మీరు
మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్. సో నేను మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఇష్టం, అది ఓకేనా. కంప్లైంట్ ఇస్తారా లేకపోతే ఇంకేం చేస్తారా, ప్రూఫ్లు మాత్రం మీరు నాకు ఒకటి పంపించారు. ఎందుకంటే సార్ అది కొంతమంది జనం యొక్క ఎమోషన్ సార్. అది మరి కాదా? సరే అవతల కష్టపడి ఇచ్చిందండి, ఆడి అవును. ఇల్లుగా దెంగేసి వచ్చేవాళ్ళు సార్. ఎవరికైనా బూతులు ఆడుతున్నాడు ఏమనుకోవద్దు, మాకు అంత బాధ అనిపిస్తుందండి. ఉమ్. ఇది స్టార్ట్ చేసింది ఒక ఎవరన్నా- మిడిల్ క్లాస్. ఒకసారి ఇది స్టార్ట్ చేసింది ఒక మిడిల్ క్లాస్, ఒక 19 ఏళ్ళ అబ్బాయి ఫన్నీ స్టార్ట్ చేసింది. ఇది ట్రావెల్ విత్ సేను మనోడు స్టార్ట్ చేసాడు, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. అసలు ఎస్ఎంఏ అని బయటకు వచ్చిందే శ్రీనన్న బయటకు అబ్బాయి వాళ్ళని అదొకటి. సాబన్ ట్రావెల్ విత్ జగదీష్ అన్న అబ్బాయి అంత జెన్యున్ గా ఊరు తిరిగి పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం లెక్కలు చెప్తూ వీడియో చేస్తూ చూపించాలి, తల్లిదండ్రులకి వెళ్ళి అమౌంట్ ఇస్తుంటే వాడు ఫ్రాడ్ అని చెప్తాడా? ఆ? తప్పు సార్. జగదీష్ అని మాత్రం అసలు చాలా తప్పు అది. అది ఆడు ఎవ్రీ డే లెక్కలు చెప్పాడు ఆ మనిషి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మనిషి ఇలాగని చెప్పేసి అందరి నమ్మకాలని అందరి ఎమోషన్లు క్యాప్చర్ చేసుకొని ఫ్రాడ్ చేద్దామని చూశాడు. ఫ్రాడ్ కాదు తమ్ముడు, ఫ్రాడ్ చేస్తాడు. అది కరెక్ట్ కాదు అసలు. అది నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందనేది నాకు ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు. నా ఇన్వాల్వ్మెంట్ నేను చెప్తున్నానా, నేను స్టార్టింగ్ లో రావడము, వీడియోలు తీసుకోవడము, నేను వెళ్ళిపోవడమే అంతే. నాకు ఏమి తెలియనిచ్చేవారు కాదండి మెయిన్. నేను కూడా మనోడు ఏం తెలియని నేను పేరెంట్ తోటి ముందు రోజు మాట్లాడాను. ఏమని అండి, క్యాష్ అది మీ దగ్గర ఉంది కదా, నాకు ఎవరో చెప్పట్లేదు, నేను వస్తాను అన్న రోజు పేరెంట్స్ వెళ్ళిపోవడము అది జరిగింది. ఉదయాన్నే నేను ఒక వీడియో పెట్టాను. ఏమని పెట్టాను, నాకు ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు పెట్టాను, నాకు ఎవరని తెలిస్తేనే కదా. నేను ఇప్పుడు మీరు మీ ఫాలోవర్స్ కి ఎలా చెప్పాలో నా ఫాలోవర్స్ కూడా నేను చెప్పే బాధ్యత నాకు ఉంది. తెలియాలి కదా, నాకు ఏదైనా తెలిస్తేనే కదా నేను చెప్పేది. మననే ఒకటి అడిగితే చెప్తావా? చెప్పండి. వీడియో ఒకటి చేస్తావు కదా, ర్యాపిడో బుక్ చేసుకున్నారని, అది అది స్క్రిప్టా రియలా? ఒక్క నిమిషం నేను చెప్తాను మని. ఆ విషయాలు ఇప్పుడు ఈ లైవ్ లో అడగొద్దు బ్రదర్, ఎందుకంటే నైట్ అదంతా లైవ్ వచ్చేసింది, అది అక్కడ ఉంది, మొత్తం అంతా క్లియర్ గా ఉంది అందులో. దాని గురించి ఇప్పుడు ఏం మీరు అడగొద్దు, ఆ కేసు గురించి ఇందులో అడగొద్దు. ఓన్లీ మీ గురించి మీరు ఇందులోకి వచ్చారు, అక్కడ ఇద్దరు పిల్లలకి కార్ అమ్మి ఇల్లు అమ్మి లేదా మిగిలిన నుంచి ఫండింగ్ మీ అందరి దగ్గర తీసుకుని వాళ్ళకి ఇచ్చారని చెప్పాడు. ఇవ్వలేదని తెలిసింది, మనకు ఆ ప్రూఫ్ దొరికింది. సో మీరు నాకు అది పంపించారు. మీ సైడ్ నుంచి మీ ఏరియాలో మీరు అది ఎటువంటి యాక్షన్ తీసుకొని లీగల్ గా మీరు ఎలా వెళ్తారో మీరు వెళ్ళండి, మేము ఆపడానికి లేదు. మీకు ఎటువంటి చెప్పే రైట్స్ మాకు లేవు. మీరు ఎలా వెళ్తారో వెళ్ళండి. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి మీరు షేర్ చేయగలరు అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా. అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను, ఎందుకంటే ఒకరిని బ్యాడ్ చేయాలని ఉద్దేశం ఎవరికి లేదు. తల్లిదండ్రులు ఇక్కడ బాధపడుతున్నారు, వాళ్ళని కల్ప్రిట్స్ గా ఫేమ్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు తల్లిదండ్రులు కల్ప్రిట్స్ గా చేస్తున్నారు. వెనకాల ఎవరైతే చేశారో మనోడు చెప్పింది వాళ్ళ అవ్వలో తప్పులు వేస్తారు. శైలమ్మనోలి కుంకుమబర్లమ్మనో వాళ్ళ తప్పులు ఏమీ లేవు. మనోడే ఒక నిమిషం. నాకు మధురవాళ్ళలోని ఒక అక్క వాళ్ళ అబ్బాయి చనిపోయాడని చెప్పేసి గోల్డ్ అమ్మేసింది కదా. అవును. అది ఆ అక్క అమ్మేసిన తర్వాత నన్ను నాకు ఫోన్ చేసి అడిగింది, మనీ నేను నా కొడుకు చచ్చిపోయాడు, నీ మీద నమ్మకంతో నేను అమ్మేసి డబ్బులు ఇచ్చాను కదా, నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చావా లేదంటే అది స్క్రిప్ట్ అక్క. నేను పట్టుకెళ్ళి ఇచ్చానక్క, పేరెంట్స్ చేతిలోనే పెట్టాను, ఎవ్వరికి ఇవ్వలేదు. అది నేను మాత్రం స్క్రిప్ట్ ఎలా చేస్తానక్క అంటే, మనీ నువ్వు ఇప్పుడు చేసినవన్నీ స్క్రిప్ట్ అంటున్నారు, ఇది కూడా స్క్రిప్ట్ అంటే ఎలా మనీ? నా బాబు చచ్చిపోయాడు, నా బాధలో నేనుండి నా బాబు గురించి నేను ఈ బాబుని బతికిస్తావు కదా అని చెప్పేసి ఇచ్చాను, ఇది కూడా స్క్రిప్ట్ అని అంటారు మనీ అన్నారు. అది స్క్రిప్ట్. ఆ అమౌంట్ ఇప్పుడు వరకు నాకు ఈ విషయం తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఆ బాబు చనిపోయిన అమౌంట్ తీసుకెళ్లి నువ్వు ఇచ్చావు, అది మనీ నవీన్ వెనక్కి తీసుకున్నాడా లేదా నాకు తెలియదు. క్రాస్ చెక్ తెలీదు. లేదు, పేరెంట్స్ కి నిన్న ఎప్పుడు అడిగినట్టు ఉన్నాను. ఏమైందండి అమౌంట్ అయితే తీసుకున్నారంటే, మీరు ఏ అయితే కొన్ని ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు అయితే చేశారో ఆ అమౌంట్లు కూడా నవ్వి తీసుకున్నారు అంటే, ఆల్రెడీ పేరెంట్స్ తో ఫస్ట్ స్టార్టింగ్ లో కొంత అమౌంట్ తీసుకున్నారంట కదా. అవి కాకుండానే ఈ ఇన్ఫ్లుయెన్సర్ నేను పట్టుకెళ్ళి ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అసలు అమౌంట్ తీసుకునే రైట్స్ ఎవడిచ్చాడని ఎంత తీసుకోవాలి అంటాడు. దేవుడు తీసుకోవడానికి అమౌంట్లు అసలు రైట్ ఎలా ఉందని అసలు అదే కరెక్ట్ కాదు కదా. అమౌంట్లు ఎవరు తీసుకుంటాడు అసలు? ఈ అమౌంట్ వాళ్ళు దాచుకోవడం రాదా? వాళ్ళు హ్యాండిల్ చేయలేరా? తమ్ముడు ఇది ఎక్కడికో వెళ్తుంది. ఇది మనం ఇన్ఫ్లుయెన్సర్లుగా మనం చేసేవాళ్ళం కాదు, మనం చాలా చిన్నవాళ్ళం. ఈ ఫ్రాడ్, ఈ స్కామ్, ఈ ఫ్రాడ్ చూసింది ఇదేదో పెద్ద హై లెవెల్లో ఉంది, దీన్ని మనం హ్యాండిల్ చేయలేము. దీన్ని అయితే మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా చూసి దీని మీద యాక్షన్ తీసుకుంటే
ప్రజల్లో మీకు మంచి పేరు ఉంటుంది, అందులో డౌట్ అయితే లేదు. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు ఆంధ్రాలో ఎస్ఎంఏ బాధితులు చాలా మంది ఉన్నారు. ఇంతమంది బాధితుల్ని మనం సేవ్ చేయాలి. యాజ్ అ గవర్నమెంట్ మీరు సేవ్ చేయాలి. వాళ్ళ పిల్లలందరికీ మీరు ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చి 80%, 60%, 50% అమౌంట్ మీరు అనౌన్స్ చేసి, మీ ద్వారా ఒక పోర్టల్ క్రౌడ్ ఫండింగ్ కి అనౌన్స్ చేసి, ఆ పోర్టల్ గవర్నమెంట్ పబ్లిక్ లోకి ఇస్తే, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చింది పర్వాలేదు, ఇది మనం ట్రస్టెడ్ గా ఇవ్వచ్చు, పేరెంట్స్ అకౌంట్ కి వెళ్తాది అని నమ్మి ఇస్తే అది మంచి జరుగుతుంది. ద గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ప్లీజ్, ఇది మా రిక్వెస్ట్, దయచేసి మీరు ఇది రెస్పాండ్ అయ్యి మీరు ఇమీడియట్ గా ఒక పోర్టల్ తీసుకొచ్చి ఎంతో కొంత ఫండింగ్ మీరు ఈ ఎస్ఎంఏ టైప్స్ పీపుల్ ఈ కిడ్స్ కి మీరు ఇమీడియట్ గా ఇస్తారని కోరుకుంటున్నాం మేము. ఇది లేదంటే ఇటువంటి ఫ్రాస్టర్స్, ఇటువంటి స్కామ్స్ క్రోర్స్ లో జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ మన ఆంధ్రలోనే, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో జరుగుతుంది. ఆఖరికి మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసి 70 లక్షలు ఇచ్చారని చెప్పి నవీన నాకు చెప్పాడు ఫోన్ లో. కాకపోతే నాకు ఎక్కడ డౌట్ వస్తుందంటే ఆ విషయంలో, లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ కి ఫోన్ లో ఏం చెప్పాడంటే, లేదండి వాళ్ళు 25 లక్షలు ఇచ్చారు, మిగిలిన 35 లక్షలు నేను అప్పు చేసి ఇచ్చానని చెప్పాడు. అది అది ఈ 2 కమ్యూనికేషన్ విషయంలో నాకు కొంచెం గ్యాప్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది ఆ గవర్నమెంటే వెరిఫై చేసుకొని, అది క్లారిఫై చేసుకొని, ఆ పేరెంట్స్ తో మాట్లాడి మీకు అమౌంట్ వచ్చిందా రాలేదమ్మా, మీకు ఇంజెక్షన్ ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కాస్ట్ వెరిఫై చేసుకుంటే వాళ్ళకే క్లారిటీ వస్తుంది. వాళ్ళకే వదిలేస్తున్నాం అది మేము. ఇప్పుడు వరకు జరిగింది అయితే గవర్నమెంట్ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారో నాకు తెలియదు, ఏం చేస్తారో తెలియదు, చూద్దాం. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, మీరు ఇచ్చిన ప్రూఫ్స్ నాకు ఇచ్చారు. అది నేనైతే అంటే నా ద్వారా ఇది పబ్లిక్ లోకి వెళ్ళడం నాకు అసలు యాక్చువల్ గా నచ్చట్లేదు. ఎందుకంటే ఇంత స్కామ్ జరిగిందన్న విషయం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో చిన్నది జరిగింది, మనోడికి కొంచెం వార్నింగ్ ఇస్తే అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారని చెప్పి అనుకున్నా గానీ ఛార్జ్ అయిపోతుంది. ఒక మాట చెప్తాను ఫైనల్ గా, ఇప్పటికైనా సరే ఒకవేళకి లైవ్ మనోడు చూసినా, మనోడి దగ్గరికి వెళ్ళినా, ఏమైనా డబ్బులు ఉంటే పబ్లిక్ లో తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎవరు ఏమనొద్దు దయచేసి. ఎవరు ఏమనొద్దు. ఎవరు అంటే ఏంటో మనం రాజు గారు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అన్నారు, పర్లేదు మీరు లాగౌట్ అయిపోండి. మీరు నాకు ప్రూఫ్ ఇచ్చారు, నేను మాట్లాడతాను. నేను మళ్ళీ మేము మీతో కలుస్తాను. ఆ ప్రూఫ్ ఏంటంటే నేను బిఫోర్ 4 o'clock ఈ రోజు నేను ఐల్ ట్రై టు కీప్ దట్ ఇన్ ద పబ్లిక్. చూద్దాం ఎంతవరకు ఏమవుతుంది ఏంటో చూద్దాం. లేదు సార్, ఒకటే సార్, మాకైతే మీ నుంచి అడిగారు కాబట్టి అన్ని నిజాయితీగా చెప్పాము. మాకైతే పిల్లలకి న్యాయం జరగాలి, నేను కోరుకుండేది అదే. మనం పోరాడదాం, మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు, తప్పుని అడుగుతున్నాం అంతే మనం, అంతే. ఎందుకంటే మనోడు ఏదో గ్రౌండ్ లో తిరిగి మనోడు తీసుకొని మనోడు ఇచ్చినది సెకండరీ సార్. గ్రౌండ్ లో తిరిగిన వాళ్ళు అందరి ఎమోషన్లతో ఆడుకున్నాడు కదా. అదే కదా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మా అందరి ఎమోషన్లతో ఆడుకున్నాడు కదా. అవును. ఇప్పుడు వెనకాల వాళ్ళు మాకు రౌండ్ వేస్తున్నారండి. ఇప్పుడు ఆ డబ్బులు నువ్వు తెస్తావా లేదంటే అని తీసుకొస్తావా అని అడుగుతున్నారు. అందుకే సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము స్టార్ట్ అవుతున్నాం. ఏదేమైనా సరే అవసరం లేదు, రోడ్లు ఎక్కుతాం. ఎందుకంటే మాకు న్యాయం కావాలండి. అసలు వదిలే ప్రసక్తి తుని నుంచి మాత్రం నేను అస్సలు వదిలిపెట్టనండి, ఎవరు వదిలిపెట్టినండి. చిన్న పిల్లలండి వీళ్ళందరూ, చిన్న పిల్లలు. ఏంది సరే బ్రదర్, మీరు లాగౌట్ అయిపోండి. నేను నవీన్ తో మనీ లైన్ లో ఉండి నీతో మాట్లాడాలి. చాలా థ్యాంక్స్. ఓకే ఓకే, థ్యాంక్స్ బ్రదర్. మనీ నీ ఇన్వాల్వ్మెంట్ ఎంతో నాకు అర్థం కావట్లేదు, ఓకేనా? అందుకే నేను ఏ విషయం గురించి నీ గురించి నేను ఎక్కడ ఇది చేయడం లేదు. నువ్వు రివర్స్ నువ్వు బయటకు వచ్చి ఎక్స్పోజ్ చేస్తున్నావు కాబట్టి నేను చెప్పనయ్యా. నేను ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నాను తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఎలా చేస్తున్నాడని ఏమి కానీ నాకు తెలియదు. నాకు తెలిసి ఉండుంటే పక్క అడుగుతాను. పేరెంట్ తోటి ఒక మాట అన్నాడు అనమాట, మనీకి ఏమి చెప్పకండి, మనీకి అని చెప్తే మళ్ళీ ఇదవుద్ది, ఆడి ఆల్కహాలిక్ మందది తాగుతాడు, ఆడికి ఏం చెప్పొద్దండి అని అన్నారంట. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారని ఒకరి గురించి బ్యాడ్ గా చెప్పిన అమ్మో ఎందుకులే అనుకుంటారు. నాకు తెలిసి పేరెంట్స్ అలాగని నాతో మాట్లాడకపోయి ఉండొచ్చు. హలో అని వినపడుతుందా? చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఉండొచ్చు. నేను పేరెంట్స్ కి ఏ రోజు అడగలేదు. అంటే ఏంటి, మనిషి ముందు నుంచి మంచి పనులు అయి చేసుకుని వచ్చాడు కదా, ఆ నమ్మకంతో నేనేం మాట్లాడలేదు. ఈ రోజు క్లియర్ ఒక స్టేట్మెంట్ చెప్తాను నీకు, నీ వరకు ఓకేనా? నీ దగ్గర తప్పు లేదని నేను నమ్ముతున్నాను. ఉంది అని ఏ మాత్రం ప్రూవ్ అయినా మాత్రం
నువ్వు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందరూ డౌట్ అయితే లేదు, చేస్తాను అన్నయ్య. వదిలేదైతే లేదు. ఓకేనా? చేస్తాను అన్నయ్య నీలో ఉంటే. తప్పు లేదని నమ్ముతున్నావు, అందరూ నమ్ముతున్నారు. నేను ఒక్కనే కాదు, అందరూ ఇప్పుడు విజయనగరంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ అన్నయ్య నమ్ముతున్నారు. ఇప్పుడు నవీన్ వైపు తప్పు ఉంది కాబట్టే కదన్యా నేను కూడా ప్రశ్నించడం మొదలెడుతున్నాను. మొన్నటిదాకా నవీన్ తో ఉన్నాను, ఉన్న మాట చెప్తున్నాను, ఉన్నాను. ఎందుకు? మంచి వ్యక్తి అన్నట్టే ఉన్నాను. కానీ ఈ రోజు అతను తప్పు, అది తప్పు కాబట్టి నేను కూడా ప్రశ్నిస్తున్నాను. లేదంటే మొన్నటిదాకా ఉన్నాను, ఆడుతూ ఉన్నాను, ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తున్నాను? ఆడు తప్పు చేస్తున్నాడు, అది చేసింది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లలు ఎమోషన్ తో తీసుకున్న డబ్బులు ఇవన్నీ. మేము ఇంకా బాబు బ్రతుకుతాడు కదా. నువ్వు నమ్మవనియా 9.5 ఉన్నది 11.5 కి ఎందుకు పెంచారని అడిగితే నాకు ఎవరో సరైన ఆన్సర్ చెప్పలేదు తెలుసా. ఎందుకు పెంచాలి అసలు? ఎందుకు పెంచాలి? ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చేవారు కాదనియా, ఫోన్లు ఎత్తువారు కాదనియా. తమ్ముడు, జనాలకి ఇప్పుడు నేను లైవ్ లో చాలా మంది నాకు రిక్వెస్ట్ పెడుతున్నారు, నన్ను యాక్సెప్ట్ చేయను, క్వశ్చన్ చేయాలి మనీలని. నిన్ను ఇప్పుడు స్పాట్ లో పెట్టాలని నాకు ఇష్టం లేదు, అర్థమైందా? నువ్వు ప్రాబ్లం, నేను అందుకే ఎవరిని లైవ్ లో తీసుకోవట్లేదు. నాకు నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నువ్వు కష్టపడి ర్యాపిడో డ్రైవింగ్ చేసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. నువ్వు అది చేసుకుంటున్నావు, ఒక గ్రౌండ్ లెవెల్లో నువ్వు చాలా కష్టపడి నువ్వు సంపాదించుకుంటున్నావు అన్న ఉద్దేశంతో నీ దగ్గర తప్పు లేదు. ఒక మిడిల్ క్లాస్ లో క్లాస్ ఫ్యామిలీ బాధలు ఎలాగుంటాయి నీకు తెలుసు అన్న ఉద్దేశం మీద నువ్వు తప్పు చేయవని నమ్ముతున్నాను. కానీ ఇందులో మాత్రం ఎండ్ ఆఫ్ ద డే ఏ రోజైనా సరే నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం నువ్వు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి తమ్ముడు. ఫేస్ చేస్తానన్నా, తప్పు ఉన్నప్పుడు తప్పదు, భరించాలి తప్పు చేస్తే గనక. అది ఇదే లాస్ట్ ఉంటుంది. అండ్ చాలా వరకు ఇది ఒకటే కాదు, మనీ రాజమండ్రి నుంచి ఫోన్ చేశారు, అండ్ హైదరాబాద్ నుంచి ఇప్పుడు వీళ్ళు ఫోన్ చేశారు, రాజమండ్రి ఇప్పుడు వీళ్ళిద్దరు ఫోన్ చేశారు, ఇలా పంపించారు. అది నాకు ఎలా రియాక్ట్ అవ్వాలి, పబ్లిక్ లో ఎలా చెప్పాలి నాకు తెలియదు. అదైతే మాత్రం నేను నా చేతుల మీదుగా నేను చెయ్యట్లేదు. ఏమో అది మరి ఎవరు బయట పెడతారు. నిజాన్ని బయట తీసారండి, సారీ. నిజాన్ని బయట నేను అలాగే ఉన్నది. అని ఎవరిని ఎవరినో ఫేమ్ అయిపోవాలి, నేనేమన్నా సోషల్ మీడియాలో ఉన్నాను, నాకేం సంబంధం సోషల్ మీడియాతో? లేదు అని నేను బాబు వీడియోలు చేసేటప్పుడు కూడా ప్రతి వీడియోలో నేను కెమెరా ఎక్కడ పెట్టుకుని ఎందుకు చేస్తాను, నిజంగా అది ఇచ్చినప్పుడు నేను ఫేమ్ అవ్వాలంటే ఇలా తీసుకొని చూడండి అన్ని ఇలా ఇచ్చారని చెప్పుకుంటే నాకు ఫేమ్ రాదు. అప్పట్లో ఎంత ఫేమ్ వద్దును. కానీ ఎందుకు చేయలేదు? మనం మంచి పని చేయడానికి వచ్చామా, చేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉందామని అనుకున్నాం. కానీ మమ్మల్ని మధ్యలో పెట్టి నవీన్ ఇంత చేస్తాడని మాత్రం మేము అసలు ఊహించలేదు, ఎక్స్పెక్టే చేయలేదు మేము. ఏదైనా తల్లిదండ్రులను బాధితులను చేశారు, ఓకేనా? అది నువ్వు పరోక్షంగానో ప్రత్యక్షంగానో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు అందులో, అర్థమవుతుందా? అది ఎవరు అంటే ఒక మాట నేను ఫస్ట్ వీడియోలో అడిగాను, పేరెంట్స్ కూడా అడిగాను. ఎందుకు అడిగానంటే కమ్యూనికేషన్ లేనిది నేను అలాగని నా ఫోన్ కి సరిగ్గా రెస్పాండ్ అయ్యేవారు కాదు అప్పట్లోని. మరి నవీన్ ఏం చెప్పాడో లేదా చెప్పారు, నవీన్ ఏం చెప్పాడు, ఇలాగా మనీ ఏది అడిగినా మీరు చెప్పొద్దు, నేనేం చెప్తే అది చేస్తాడు, మీరు అడిగితే మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, మీరు మనీ ఏది వచ్చి మీకు ఇచ్చేస్తే అది ఇచ్చేసి వెళ్ళిపోతాడు, అంతవరకు మనీతో మాట్లాడొద్దని చెప్పి వాళ్ళు చెప్పారంట. అవునండి, నేను అతను మంచోడని నమ్మాను కాబట్టి అతను ఏమైనా చెప్తే చేసేవాడిని. అది అంతవరకు నాకు కరెక్ట్ ఉంటేనే, లేదంటే నేను క్వశ్చనింగ్ వేస్తాను, అది మాత్రం పక్క. ఎందుకంటే తప్పు అని తెలిసినప్పుడు అడగాల. అది ఎలా తోడైనా నేను అడుగుతానని తెలిసే పేరెంట్ అలా చెప్పాడు అంతే. అది ఏదైనా అవని సంథింగ్ హస్ కమ్ అవుట్ నౌ, అది ఎంత దూరం తెలీదు, ఓకేనా? అది ఎవరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. నా దగ్గర ఉన్న కొన్ని ఎక్స్ట్రా ప్రూఫ్స్ ఏమున్నాయో అది ఏ విధంగా పబ్లిక్ ఇవ్వాలి, ఎవరికి ఇచ్చే వాళ్ళు బయట పెట్టండి వాళ్ళకి చెప్తానో తెలియదు. ఎందుకంటే ఇదంతా చూస్తుంటే ఇది ఎక్కడితో ఆగేది లేదు, చాలా పెద్ద ఫ్రాడ్ లాగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, ఇంత మించి మనం ఏం చెప్పలేం. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, వెంకటేష్ గారు ఎవరైతే ధైర్యంగా ముందుకొచ్చి ఫ్రాడ్ అయిందని నమ్మి పబ్లిక్ లో వచ్చి చెప్పారో ఆయన నిజంగా సెల్యూట్ కూడా చెప్తున్నాను. నేను అంత ధైర్యం ఎవరు చేయలేరు. ఏదో నాకు మా బాబుకి మనీ వచ్చేసింది నేను ఇప్పుడు బయటకు వెళ్ళి చెప్పేస్తున్నా, అది కాదు మ్యాటర్. మనోడు యాక్చువల్ గా వాళ్ళ దగ్గర చేసిన ఫ్రాడ్, పల్సర్ బైక్ రమణ, రాయల్ మెక్ రమణ, వీళ్ళిద్దరు వెళ్ళి క్వశ్చన్ చేయబట్టి వాళ్ళిద్దరిని ఈయన మళ్ళీ క్వశ్చన్ చేయబట్టి అక్కడ ఏం ఫ్రాడ్ జరిగింది అన్నది అక్కడ తెలిసింది. ఆ రోజు ఈవినింగ్ అక్కడ బర్స్ట్ అవుట్ అయింది. ఆ బర్స్ట్ అవుట్ అవ్వడం వల్ల ఆయన నాకు ఫోన్ చేసి ఇలా జరిగిందండి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంత ఫ్రాడ్ జరుగుతుందని నేను అనుకోలేదు, ఇది జరిగింది, ఏం చేయమంటారు నన్ను అడిగితే ధైర్యంగా మీరు వచ్చి పబ్లిక్ లో చెప్పండి, ఇది తెలియపోతే ఇంకా చాలా మంది ఫ్యామిలీలు బాధపడతారని నేను రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన పబ్లిక్ లో వచ్చి చెప్పారు. ఆయన ఎవరు ప్రలోభపరచలేదు, ఆయన ఎవరు ఫోర్స్ చేయలేదు ఇలాంటివన్నీ చెప్పమని. ఆయనంతా ఆయన వచ్చి చెప్పాడు నాకు, ఓకేనా? సో మనీ
నీ సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీకి కావాలి, నువ్వు కానీ తప్పు ఆ, చేయకు. అనియా నేను ఫ్యామిలీకి అయితే పక్కా సపోర్ట్ చేస్తానన్నా, నాకు అర్థమైంది. ఫ్యామిలీ అయితే మంచిగానే ఉన్నారు, కానీ ఇలా మంచితనం అడ్డు పెట్టుకుని నవీన్ ఇలా చేశాడు కదా, నేను పక్కా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాను పక్కా. ఎందుకంటే నిజంగా అక్కడ ఏ ఒక్క రూపాయి పోకూడదు. ఆ రూపాయి ఈ రోజు వసూలు చేసి పబ్లిక్ లో పెట్టి, పబ్లిక్ ఇగో ఇంత అమౌంట్ ఈ నవీన్ ఫ్రాడ్ చేసిన వాడి దగ్గర నుంచి ఇచ్చేసాం, ఆ ఇది ఏం చేయాలి? అసలు వదిలే సమస్య లేదని అసలు. ఇప్పుడు మాత్రం ఒకటి చెప్తున్నాను తమ్ముడు, ఏది ఆ, ఏమైనా అవని వాళ్ళ మన చిన్నపిల్లాడికి ఇంజెక్షన్ అయిపోవాలి. తండ్రి ఆ, తండ్రి అని అలాగే టార్గెట్ అలాగే ఒక చిన్న మాట అని, కొద్దిగా నాకు ఇంజెక్షన్ అయ్యేటప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేయండి. నేను అది పేరెంట్స్ కూడా నేను చెప్పాను, నేను మీకు ఆల్రెడీ కూడా మాట హాస్పిటల్ వెళ్ళిన చెప్తాను. వీడియో సోషల్ మీడియాలో పెట్టాను. అదే అదే వాళ్ళ ఓన్ పేజ్ లో కూడా పెట్టారు. డాక్టర్ చెప్పింది కూడా అందులో ఉంది, వినండి. ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంజెక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆయన ఎంత ఆ, ఆయన కూడా ఒక మాట అన్నారు, ఏదైనా డబ్బులు మిగిలితే మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి వచ్చి మేము ఇచ్చేస్తాము, మమ్మల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి మీకు ఎంత మిగిలితే అంత మీకు ఇచ్చేస్తాం, వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి ఆయన అన్నారు. అది కూడా మనం చేస్తాం. అండ్ ఇక్కడ ఆ, ఆ, చాలా మంది పిల్లలు అశ్వత్ గాని ఇలాగ చాలా మంది బాధపడుతున్నారు ఇప్పుడు. ఇంకా ఆ అవునండి. ఇద్దరు ఏదైతే ఇద్దరికి డబ్బులు ఇచ్చి ఇంజెక్షన్ చేసేసాం అన్నాడు, వాళ్ళిద్దరికి ఇంజెక్షన్ అవ్వలేదు. వాళ్ళిద్దరు కానీ వీళ్ళందరికీ ఇంజెక్షన్లు అవ్వాలి. అది మనం ఫైట్ చేయాలి, గవర్నమెంట్ తో ఫైట్ చేయాలా, లేకపోతే పబ్లిక్ తో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది జెన్యూన్ గా ఎలా వెళ్ళాలి, అది మనం చేద్దాం. ఇక మీద సరే. ఈ రోజు ఈవినింగ్ నేను అందరితో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే కొంచెం పాజిటివ్ గా నాకు కనిపించారో అందరితో మాట్లాడి ఏంటి సొల్యూషన్ తీసుకుందాం, ఏం చేద్దాం ఫ్యూచర్ లో అని చెప్పేసి నేను ఒకసారి మాట్లాడతాను వాళ్ళతో. సరే అండి. I'll come with the decision. Let's see. Hopefully. ఓకే. Thank you, Mani. Thank you. ఓకే అండి.